కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సూపర్ 6 వాగ్దానాలు ఎందుకు అమలు చేయరంటూ ప్రశ్నించారు వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎవరైనా ప్రశ్నిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మక్కెలు విరగ్గొడతామంటూ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే మాటలేనా ఇవి అంటూ ప్రశ్నించారు. ప్రజల్లోకి వస్తే ఎవరి మక్కెలు ఇరగ్గొడతారో తెలుస్తుందని అన్నారు బొత్స. మాయ మాటలు చెప్పేవారిని మోసగాళ్లు అని కాకుండా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు బొత్స. పిఠాపురంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే ఏం చెప్తారని తెలుసుకుంటుంటే గ్రామంలోకి వెళ్తాం, గ్రామంలో చెప్తాం. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మీరు ప్రమాణం చేశారు. సంవత్సర కాలమైంది. ఏ కార్యక్రమం మీరు చేశారు చెప్పండి. మరి చేయని వాళ్ళని ఏమంటుంది సమాజం? మాయ చేసిన వాళ్ళని, ముప్పు పెట్టిన వాళ్ళని ఏమంటుంది? ప్రజల్ని మోసం చేస్తే మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా? మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా? అబద్ధాల కోరులు కాదా మీ ఇద్దరును? ఇవాళ వచ్చి తగుదమ్మా అంటూ మళ్ళీ చెప్తున్నారు. ఇందాక మన నర్సు మాట్లాడి చెప్పాడు. అడిగితే ఆ పక్కనంట ఆ పెద్ద మళ్ళీ వయసు మీరిపోయింది. మళ్ళీ పెద్ద 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి. నానికొచ్చి మందమా నీకు వచ్చి తాడు తీస్తామంటాడు ఆయన. ఏంటి డిప్యూటీ సీఎం అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, స్థానిక ఎమ్మెల్యే అంటాడు, ఆయన అంటాడు మీ మక్కలు ఎదుర్కొడుతూ ఉంటాడు. చూడండి, అంటే తాడు తీయడానికి, మక్కలు ఎదుర్కోవడానికి ఇవాళ వైసీపీ కార్యక్రమంలో తయారుగా ఉన్నామా? చూస్తే చేతికి గాలి కొడుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడడం భావ్యమేనా? ప్రజాస్వామ్యం ఈ మాట్లాడడం భావ్యమేనా? ఎందుకు ఇచ్చారు మాట? ఎందుకు ఇచ్చారు మీ తాలూకు వాగ్దానం? ఇచ్చినప్పుడు చేయాలని అవసరం లేదా?